అవును. అదే మనమేమో 2.6 నుంచి 8.1కి వెళ్ళిపోతున్నాం. అదే కదా. అంటే మనకేమో ₹2 వాళ్ళు వస్తే 8కి వెళ్తామని చెబుతున్నాం. వాళ్ళు 13 అంటే 9 అని చెప్తున్నారు. అంతే. అవును. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అయినా అంతే. వాళ్ళకి గ్రోత్ రేటు 11 ఉన్నా 12 ఉన్నా 6.5 7 లెక్కేస్తుంది అది. అవును. జీడిపి గ్రోత్ అది. సెంట్రల్ కి జీడిపి అంటాం, ఇక్కడ జిఎస్టిపి అంటాం. ఇక్కడ ఈ లోపు వీళ్ళ లెక్కలు ఎట్లున్నాయి అంటే ఒకటే ఏంటంటే సాధారణ నేను అనేక సార్లు చెప్పి ఈవెన్ ఇంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు లెక్కలు చెప్తున్నప్పుడు కూడా చెప్పా. జగన్ చెప్తే ఒప్పుకోరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తే ఒప్పుకోరు, కాగ్ చెప్తే ఒప్పుకోరు, పార్లమెంట్ చెప్తే ఒప్పుకోరు, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్తే ఒప్పుకోరు, చివరికి తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం పెట్టి వాళ్ళు చెప్తే వింటారేమో అన్నటువంటిది. ఈవెన్ వాళ్ళు చెప్పినా ఒప్పుకోరు వాళ్ళే. జోక్ ఏంటంటే అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లోనే 7.5 లక్షల కోట్ల అప్పులు చూపెట్టారు వీళ్ళు మొత్తం కలిపి. ఒరిజినల్ అప్పు 4.5 లక్షల కోట్లే చూపెట్టారు. అక్కడ కూడా కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి 7.5 లక్షలు చూపెట్టారు. కానీ నోటితో 10 లక్షలు చెప్తారు. కాగితం 7.5 ఉంటుంది, నోటితో 10 లక్షలు మాట్లాడతారు. అంతకుముందు చెప్పింది 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 10 లక్షల కోట్లని నోటితో చెప్తూ ఒరిజినల్గా 7.5 లక్షల కోట్లు ఉన్నా సూపర్ 6కి డబ్బులు లేవంటారు. పోనీ ఓకే, వీళ్ళు చెప్పినట్టుగానే అభివృద్ధి 8.5% వచ్చేసింది. దానికి అభినందించేశారు చంద్రబాబు గారు. దాని సూపర్